శ్రీలంకలో ఆ, మెడిసిన్ సెక్స్ మెడిసిన్స్ వాడి రోజుకి 2-3 చనిపోతున్నారు అనేది ఒక రిపోర్ట్. యా. సో ఇది దీంట్లో ఉన్నది ఏంటంటే ఏదంటే అది మందులు వాడద్దు. ఓకే. అంటే చాలా ఆన్లైన్లో ఇప్పుడు చాలా నాన్ సెన్స్ ఎక్కువైపోయింది సార్. అంటే ఇది తీసుకోదు, ఇది ఏమేమో డ్రగ్స్ ఇచ్చినాయి అసలు చాలా అది దారుణం. అది వాడు దాంట్లో ఏం కలుపుతుండదు. ఇప్పుడు మన శాస్త్రాలు ఉన్నట్టు ఈ శిలాజిత్ కానీ ఇవన్నీ అబ్సల్యూట్లీ నిజమే. ఓకే. దీనివల్ల సమస్య లేదు, తీసుకోవచ్చు. ఓకే. కానీ మీరు ఎట్లాంటిది వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దీంట్లో కూడా ఆ పేరుతోని రాంగ్ మెడిసిన్స్ చాలా మార్కెట్లో ఉన్నాయి. ఓకే. ఒక నిజమైన ప్రోడక్ట్ వాడితే మంచిది. కరెక్ట్. ఓకే. సో ఈ శిలాజిత్ మంచిదే, మేము కూడా వాడతాం పేషెంట్స్లో. డెఫినెట్లీ సార్. వెరీ గుడ్. మా మందుల కంటే ఇంకొక మందు సేఫ్గా పనిచేస్తుంది అంటే ఏ డాక్టర్ అయినా నో చెప్పారు సార్. ఇఫ్ యూఆర్ బీయింగ్ అన్ అలోపతిక్ డాక్టర్, ఎవ్రీథింగ్ పేషెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ బాగుండాలి. ఎస్. మాకు ఏ రకమైన మంది ఇస్తే వాడు బెటర్ ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో శిలాజిత్ ఇట్లాంటి ఎటువంటి అయినా సేఫ్, కానీ ప్రాపర్ మెడికేషన్స్ ఓకే. ఎలా తయారవుతుంది, ఏ కంపెనీ తయారు చేస్తుంది అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా పిచ్చి పిచ్చి వచ్చినాయి దాంట్లో. అడల్ట్రేషన్ సార్, ఇది ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అడల్ట్రేషన్. ఏదో ఆన్లైన్లో అమ్మే మందులు అవి చాలా అది చాలా కంపెనీ తెలీదు, మేక్ ఏంటో తెలీదు. ఇంకోటి ఎవరి దగ్గర పోలో తెలియదు. అది ఇప్పుడు దాంట్లో క్లియర్గా రాసి ఉంటుంది జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు నాకు లీగలీ కూడా నేను దాన్ని ఎక్కడ ఐ కాంట్ ఫైట్ ఇట్. ఎవడు పోడు, ప్లస్ అది వాడికి తెలుసు వీడు ఎవడు రాడు అని. ఇంకోటి దీంట్లో చాలా ఫనీ ఉంటుంది సార్. ఒకడు ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుంది వాడికి, వాడు మైండ్లో ది ఆల్గరిథం, లేకపోతే వాడు ఎప్పుడైనా ఫ్రెండ్తో చెప్పుంటాడు, ఫోన్లో ఆల్గరిథం రీడ్ అవుతుంది. సో మీకు అదే వస్తాయి. ఇట్లా వాడు చూస్తాడు, అరే అంగస్తమనకి ఇదే మెడిసిన్స్ వచ్చినాయని, వాడు అది కొడతాడు, ఓపెన్ చేస్తాడు, ఆ ట్యాబ్లెట్లు వస్తాయి, వాడు వాడుతూ 7,000-8,000 ఉంటాయి, ఏం చీప్ ఏముండవు. వాడు తీసుకుంటాడు, అరే ఏం పని చేస్తలేదు, వాడు కంప్లైంట్ చేద్దాం అనుకున్నా, ఎందుకు ఇజ్జత్ పోతుంది, ఒకటి ఇజ్జత్ పోతుంది, ఏ వాడికి ఏం చెప్పుకోవాలి, ఫ్రెండ్ కూర్చోను ఆయన అసలు నీకెందుకురా ఇవన్నీ అంటే. పాపం ఇది వాళ్ళ తప్పు అని కూడా చెప్పలేం మనం. గవర్నమెంట్ దీనిపైన ఒక క్యాప్ పెట్టాలి. అంటే అసలు ఎవడు తయారు చేస్తుండు, ఏం తయారు చేస్తుండు, కొద్దిగా దానిపైన ఇది ఉండాలి. ఇంకొక పెద్ద సమస్య ఉంది సార్, అంగం సైజ్ ఎంత ఉండాలి. అంటే చూస్తాం కదా మనం వెబ్సైట్లలో, పోర్న్ సైట్లలో ఇంత ఇంకోటి చాలా ఇప్పుడు సార్ మీరు రీసెర్చర్స్లో కూడా ఏ పాన్ సైట్లో ఎంతెంత ట్రాఫిక్ ఉంటుందో మాకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే మాకు చాలా కాన్ఫరెన్సెస్లలో ట్రాఫిక్, పాన్ ట్రాఫిక్ తెలుస్తుంటుంది. సో ప్రతి పాన్ ట్రాఫిక్ వచ్చినప్పుడల్లా దాంట్లో ఫస్ట్ చూసే డిస్కషన్ ఏంటంటే పీనిస్ సైజ్ ఎంత, రెండోది ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే పీనిస్ సైజ్ 5 ఇంచెస్ పెరుగుతుందని వేస్తారు వాడు. ఇవన్నీ పబ్లిక్ని చూతే బనాయించడం తెలంగాణ స్టైల్లో చెప్పాలి. ఎందుకు అంటే ఏ ట్యాబ్లెట్స్తోని అంగం సడన్గా ఓవర్ నైట్ గ్రో కాదు. మీకు న్యాచురల్గా ఎంత పీనిస్ సైజ్ ఉంటే అది అబ్సల్యూట్లీ నార్మలే. అంతే. దేవుడు ఒక ఆర్గన్ ఇచ్చిండు అంటే మనకి అంగం బయట కనిపించేది ఒక్క ఉంటే కిందికి ఇంకా పెద్దగా ఉంటుంది. స్ట్రెచ్ పీనల్ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ప్రతి మనిషికి. అయితే ఇప్పుడు సైన్స్ చెప్తాను, 3 ఇంచెస్ 3 ఇంచుల కంటే ఎక్కువగా ఉంటే సైన్స్ పరంగా అది అబ్సల్యూట్లీ నార్మల్. ఎందుకు 3 ఇంచెస్ అంటామంటే వెజైనా ఆర్ యోని ఇది ఓన్లీ 3 ఇంచెస్ ఉంటుంది. 3 ఇంచెస్ దాటిన తర్వాత సర్విక్స్ అని స్టార్ట్ అవుతుంది. సర్విక్స్లో ఇన్నోవేషన్ అంటే నర్వ్స్ ఉండవు. సో అక్కడ ఎంత టచ్ అయినా కానీ సెన్సేషన్ ఉండదు. సో ఈ 3 ఇంచెస్ క్రాస్ అయితే చాలు, ఫీమేల్కి సెక్షువల్లీ సాటిస్ఫాక్షన్ కావడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. దీంట్లో మేజర్ ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే ఫీమేల్స్లో ఈ సెక్షువల్ సాటిస్ఫాక్షన్కి ప్లేసింగ్స్ ఉంటాయి, జీ స్పాట్ అంటాం. చాలా కామన్గా మనం సెక్షువల్ వీడియోస్లో జీ స్పాట్ ఇవన్నీ వింటుంటాం. ఇది ఒక్కొక్క ఉమెన్కి ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. సో 90% ఉమెన్లో ఈ జీ స్పాట్ అనేది చాలా డీప్ ఉంటుంది. సో అది టచ్ కాక చాలా మంది సెక్షువల్లీ సాటిస్ఫై కారు. అండ్ ప్రతి 100 మంది ఉమెన్ ఈరోజు సెక్స్ చేస్తే ఓన్లీ 10% విల్ గెట్ సెక్షువల్లీ సాటిస్ఫైడ్, 90% ఇది నార్మల్. ఇది నార్మల్ సెన్సెస్, సైంటిఫిక్ సెన్సెస్. దీనిపైన కొన్ని వేల పేపర్స్ ఉన్నాయి, సైంటిఫిక్ పేపర్స్. అంటే పెద్ద పెద్ద సైన్స్ మ్యాగజైన్స్లలో, సెక్షువల్ జర్నల్స్లలో ఇవి వచ్చిన సెన్సెస్ చెప్తాను నేను. సో
ఉమెన్ ఎప్పుడైనా సెల్ఫ్ ప్లెజరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. చాలా మంది ఇది ఒక డౌట్, హస్తప్రయోగం చేసుకోవచ్చా చేసుకోవద్దా? అతిపెద్ద సమస్య. అవునా? రియల్లీ చెప్తున్న సైన్స్ ప్రకారం హస్తప్రయోగం చాలా సేఫ్, మంచిది, ఎటువంటి సమస్య లేదు. కానీ అతిగా చేసుకోవద్దు. రైట్. వారానికి యాక్సెప్టెడ్ గైడ్ లైన్స్ ఓన్లీ 2 times. ఓకే. 3 రోజులకు ఒకసారి చేసుకోవడం సేఫ్. ఓకే. చేసుకోవడం వల్ల బెనిఫిట్ చెప్పాలా? ప్రాస్టేటిక్ ఇన్ఫెక్షన్స్ రావు, స్పోమ్ ప్రొడక్షన్ బాగా ఉంటుంది, ఓకే, చాలా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఆర్గాజం వస్తుంది కాబట్టి. సో యంగ్స్టర్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ టైమ్స్, డైలీ ఒక 4-5 times చేయడం, అంటే అదొక టైం పాస్ యాక్టివిటీ లాగా. ఈ టైము క్రాస్ అయిపోయే వరకు చేయాలి, ఈరోజు ఖాళీగా ఉన్నా ఏం చేస్తా, పొద్దు నుంచి ఇదే చేద్దాం. సో అలా చేయడం మాత్రం అంగాన్ని డ్యామేజ్ చేసుకోవడం జరుగుతుంది. సో అది అవాయిడ్ చేయండి. 3 daysకి ఒకసారి సేఫ్. ఓకే. అండ్ ఫీమేల్స్ ఇంపార్టెంట్. ఫీమేల్స్లో కూడా మాస్టర్బేషన్ ఉంటుంది. ఓకే. ఇది కూడా సైన్సే. ఎందుకంటే చాలా మంది ఇది ఒక బూత్ లాగా చూస్తారు. వై నాట్? అంటే మేల్స్ చేసుకుంటే కరెక్ట్, ఫీమేల్స్ చేసుకుంటే ఎందుకు రాంగ్? వాళ్ళకి నిజంగా అది టెక్నిక్ ఎలా చేయాలో తెలియదు. సో ఇవన్నీ మనకి సెక్స్ ఎడ్యుకేషన్ బాగుంటే ఇవి అసలు సమస్యనే రాదు. సార్, ఇండియాలో ఇంతవరకు సెక్స్ టాయ్స్ అనేది అలో చేయలేదా? యా. సో ఇది గవర్నమెంట్ ఇంకా దీనిపైన వాళ్ళు అలౌ చేయట్లేదు. మేము సీరియస్గా చాలాసార్లు చాలా డిఫరెంట్ సొసైటీస్ నుంచి, డిఫరెంట్ యూనియన్స్ నుంచి వి అపీల్ ది గవర్నమెంట్. ఎందుకంటే ఇది దీనివల్ల నష్టం లేదు. అంటే ఇది వాళ్ళు భయపడేది ఏంటంటే ఇదేమైనా ఎడిక్షన్కి దారి తీస్తుందా, అంటే ఇది నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ పోతుందా? ఎందుకంటే ఫ్యూచర్ ఈస్ AI ఇండ్యూస్డ్ సెక్షువల్ లైఫ్. అంటే ఒక VR స్కోప్ పెట్టుకొని సెక్స్ కూడా చేయొచ్చు ఒక పర్సన్ అక్కడ లేకపోయినా. అంటే అంత వర్చువల్ అయిపోతుంది ఫ్యూచర్లో. అందుకే గవర్నమెంట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ స్పాయిల్ అయితే ఏమో అనే ఒక భయంలో కూడా అలౌ చేయట్లేదు. ఓకే. అది కూడా మ్యాటర్. కానీ ఇప్పుడు ఈ సెక్సువల్ గా హ్యాపీగా లేని వాళ్ళు, యంగ్స్టర్స్ కావచ్చు, లేదంటే సింగిల్ అంటే డైవర్సీలు కావచ్చు, వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు సెక్సువల్ క్రైమ్ పెరగడానికి ఇది ఒక రీజన్. 100% నిజంగా ఇదే రీజన్. ఇదే సెన్సెస్ చెప్పినాం. ఇది ఖచ్చితంగా ఎలౌ చేస్తే మంచిదే. ఎందుకంటే ఎవడు అవసరం బట్టి వాడుకుంటాడు, దాంట్లో రాంగ్. వన్స్ అవైలబుల్ ఉంటే బొమ్మ ఎందుకు వాడతారు? ఇంకో హైలైట్ ఏంటంటే సార్, వేరే కంట్రీకి నువ్వు తెచ్చుకున్నా వాడు కస్టమ్స్ తీసి పడేస్తుండు. అవునా? ఇట్స్ ఎ క్రైమ్ అంటుండు వాడు. ఇట్లా సెక్స్ టాయ్స్ ఇవి చేయొద్దు. ఏంటంటే ఎప్పటి వరకు అయితే మనం సెక్స్ని ఏదో ట్యాబుగా ఆలోచిస్తామో అప్పటి వరకు దీంట్లో చేంజ్ రాదు. అన్నిటికీ మనము కమ్యూనల్ అది ఆలోచించవద్దు. ఎందుకంటే అన్ని రిలీజియన్స్లో కూడా సెక్స్ ఇస్ నార్మల్, సెక్స్ చేయడం పుట్టుకకు మూలం. సో ఇట్లాంటి దాన్ని మనము ట్యాబుగా చూసిన రోజులు, ఇట్లాంటి అన్ని ఎవ్రీథింగ్ ఇస్. యుఎస్లో ఇప్పుడు చాలా మంచిగా ప్రతి దగ్గర అవైలబుల్ ఉంటాయి టాయ్స్ కానీ ఎటువంటి. స్టిల్ రాంగ్ కాదు సార్, దట్ ఈస్ నాట్ రాంగ్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ గవర్నమెంట్స్ ఏదో రోజు డిసిషన్ తీసుకొని అవైలబుల్ చేస్తే బెటర్. అంటే ఆ దిశగా మీరు ఏమన్నా ఆండ్రాలజీ సొసైటీస్ కానీ ఏమన్నా ప్రయత్నాలు చాలా సార్లు చేసాం. చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లో ఇచ్చాము. ఓకే. ఎందుకంటే ఇవి సైన్స్. ఓకే. డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది పేషెంట్స్.